వెల్కమ్ టు స్పాట్ న్యూస్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన స్వస్థలం ఛత్రపతి శంభాజీ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క సంచలన ఆరోపణలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై అంటే నీట్ పేపర్ లీకేజ్ పై వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిర్వహించిన నిరసన ప్రదర్శన సమయం నుండి తనకు ఈ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఈ నిరసనల అనంతరం ఆయన తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో యొక్క సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను భారతీయ జనతా పార్టీలో అంటే బీజేపీలో చేరాలని, ఒకవేళ చేరకపోతే లేని పక్షంలో తన కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి బెదిరింపులు అలాగే ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలోని అత్యున్నత అధికార పదవుల్లో ఉన్నవారే తనలాంటి యువ నాయకుడిని బెదిరించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలోని బీజేపీ ప్రతినిధులు తనను కలిసి పార్టీలో చేరాలని చెప్పి ఒత్తిడి తెచ్చారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. మాతో చేరండి, లేదంటే మీ సంగతి చూస్తామని చెప్పి హెచ్చరించారు. నిరాకరించిన తర్వాత తన తల్లిదండ్రులకు, కుటుంబానికి కూడా ప్రాణహాని, బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. నా వయసు ప్రధాని మోదీ లేదా అమిత్ షా మన వల్ల వయసు ఉంటుందని చెప్పి, లేకపోతే 30 ఏళ్ల యువకుడిపై ఇన్ని బెదిరింపులు దేనికి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై ఉపయోగించాల్సిన అంటే AK-47 ఆయుధాలు కానీ అలాగే బెల్ట్ తుపాకులను విద్యార్థులపై ప్రయోగించారని చెప్పి ఆరోపించారు. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తోంది కాబట్టి ఈ పోలీసు అణచివేతకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జూలై 20వ తారీఖున శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీ చార్జ్ మరియు దాడులు హోంమంత్రి అమిత్ షా విషయం లేకుండానే జరగవని చెప్పి విమర్శించారు. సీజేపీకి విదేశాల నుంచి కూడా నిధులు వస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తే ఆ యొక్క నిధులను అడ్డుకోలేకపోయినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా అయితే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. జనరేషన్ జెడ్ అంటే జెన్ జెడ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆ యొక్క గురు బాబా రామ్దేవ్ విమర్శలకు స్పందిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మీ పతంజలి ఉత్పత్తుల న్యాయతపై మీరు దృష్టి పెట్టండి అంటూ ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ తరం యువతకు మాత్రమే బాగా తెలుసు అని చెప్పి ఎద్దేవా చేశారు. ఆ యొక్క ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా కొత్తగా వచ్చిన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వైఖరిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ యువతను అభిజిత్ దీప్కే తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే గురు బాబా రామ్దేవ్ కూడా ఆ యొక్క విమర్శలకు గట్టిగానే స్పందించారు. మా భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందడం ఆపి నాణ్యత లేని మీ యొక్క పతంజలి ఉత్పత్తులపై దృష్టి పెట్టండి అని చెప్పి ఎద్దేవా చేశారు. నూతన విద్యాశాఖ మంత్రి వైఖరి దేశ విద్యా వ్యవస్థకు, విద్యార్థుల భవిష్యత్తుకు కూడా తప్పుడు సంకేతాలు ఇస్తోంది అని చెప్పి పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. మరి అభిజిత్ దీప్కే ఆ యొక్క బీజేపీ పార్టీలో చేరుతారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.